హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త డిష్ చేసుకుందామా? సో ఈసారి హాట్ కాకంటే స్వీట్ డిష్ చేసుకుందాం. సో ఈరోజు మన డిష్ పేరేమో చాక్లెట్ బ్రౌనీ. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో దీనికోసం మనకి బటర్ కావాలి. ఇప్పుడు మనం ఆ బటర్ని మెల్ట్ చేసుకొని మెల్టెడ్ బటర్ వేరే బౌల్లో తీసుకోవాలి. తర్వాత కొన్ని డార్క్ చాక్లెట్ తీసుకోండి. నేనైతే అమూల్ డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేస్తాను. మీరు ప్రిఫర్ చేసిన డార్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని మనం సేమ్ మెల్టెడ్ బటర్ వేసుకున్న బౌల్లోనే యాడ్ చేసుకుంటాం. తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ మాత్రం మనం మైదా ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ, 1 బౌల్ ఆఫ్ మైదా అయితే షుగర్ కూడా 1 బౌల్ తీసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు 4 eggs వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. సో మన దగ్గర బ్లెండర్ కానీ లేదంటే విస్కర్ కానీ ఉంటే దాంతో మిక్స్ చేసుకుంటే మనం షుగర్ తీసుకున్నాం కాబట్టి అది బాగా మెల్ట్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది. సో ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాసెస్ ఏంటంటే, ఇందాకలా మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్న బౌల్లో కొంచెం కాఫీ పౌడర్, ఒక 1 or 2 స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకొని హాట్ వాటర్ వేసుకొని దాన్ని సైడ్కి పెట్టుకోండి. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు కోకో పౌడర్ తీసుకోవాలి. నేను హాఫ్ బౌల్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకున్నాను అండ్ దాన్ని మళ్ళీ సేమ్ ఆ మిక్చర్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మైదా తీసుకోండి. మైదా 1 బౌల్. సో రేషియో ఏంటంటే 1:2. 1 బౌల్ కోకో పౌడర్ అయితే 2 బౌల్ మైదా తీసుకోవాలి. అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని దాంట్లో ఆయిల్ ఒక 3 to 4 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మిల్క్ ఒక 1 కప్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందాకలో మనం పెట్టుకున్న బ్లాక్ కాఫీ కూడా అలాగా వాటర్ వేస్తూ లంప్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇది లూజ్ అయింది అనుకోకండి, ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, సాఫ్ట్గా. ఇప్పుడు మనం బటర్ కొంచెం ఒక కంటైనర్లో రాసుకొని దీనిలో మైదా పౌడర్ వేసేసి స్ప్రెడ్ చేసుకొని ఆ బ్యాటర్ని దీంట్లో వేసుకొని మనం ఓవెన్ని ఫస్ట్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో దీన్ని ప్లేస్ చేసేసి ఒక 10 minutes వరకు కుక్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, మన చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోయింది. చూడండి మన బ్రౌనీ ఎంత సాఫ్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం దీనిపైన కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ చేసుకుందాము. మెల్టెడ్ చాక్లెట్ స్ప్రెడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా అనిపిస్తుందో. సో ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసుకుందాం. చల్లగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్లేస్ చేసుకొని తర్వాత చెక్ చేద్దాం ఇది ఎలాగుందో. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూద్దాము ఎలాగా. ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, రియలీ చాలా యమ్మీగా ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది. మీరే చూడండి ఇది ఎంత సాఫ్ట్గా, జ్యూసీగా, ఎంత టేస్టీగా ఉందో. పదండి కట్ చేసి చూద్దాము ఇది ఎంత సాఫ్ట్గా ఉందా లేదా. కట్ చేస్తేనే మీకు తెలుస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. సో మీరు కూడా ఇంకా బయట షుగరీ ఐటమ్స్ తినకుండా
ఇంట్లోనే షుగర్ తక్కువ వేసుకొని యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ డెజర్ట్ చేసుకొని తినండి. మీకు ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే దీని మీద చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.